అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన రోజు గురించి మాట్లాడుకుందాం. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి సంవత్సరం మార్చ్ 8న జరుపుకుంటాం కదా. అయితే ఈ వేడుక వెనుక ఎంత పోరాటముంది, ఎంత స్ఫూర్తి ఉంది, అది మన సమాజానికి ఎలాంటి శక్తివంతమైన సందేశం ఇస్తుందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు ఈ దినోత్సవం సారాంశాన్ని చెప్పడానికి. మహిళ శక్తి, సహనం, ప్రేమ మరియు ధైర్యానికి ప్రతీక. ఈ లక్షణాలే కదా మన సమాజానికి పునాది. మరి ఆ లక్షణాలు మహిళల్లో ఎలా కనిపిస్తాయి, మనందరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. అయితే మనమిప్పుడు ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ రోజు ఊరికే రాలేదు. దీని వెనుక కొన్ని శతాబ్దాల పోరాటముంది. వాళ్ల ప్రాథమిక హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆ పోరాటం నుంచే అసలైన శక్తి ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంతకీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి దీని అధికారిక ఉద్దేశం ఏమై ఉంటుంది చూశారంటే, ఇది కేవలం ఒక పండగ కాదు, మహిళలు సాధించిన విజయాల్ని గౌరవించడం, వాళ్ల హక్కుల్ని మర్చిపోకుండా గుర్తుచేయడం, అన్నిటికంటే ముఖ్యంగా సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనే ఒక పవర్ఫుల్ మెసేజ్ని అందరికీ చేరవేయడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నమాట. ఈరోజు వరకు వాళ్లు చేసిన ప్రయాణాన్ని సింపుల్గా ఈ 3 దశల్లో చూడొచ్చు. ఫస్ట్, ఉద్యోగం, చదువు, సమాన వేతనం ఇలాంటి కనీస హక్కుల కోసం ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటం వల్ల సమాజంలో మహిళలు బలమైన స్థానాన్ని సాధించారు. ఇప్పుడు ఆ సాధించిన విజయాన్ని ప్రపంచమంతా కలిసి వేడుక చేసుకుంటూ మరింత బలపడుతున్నారు. సరే, ఇప్పుడు మన సమాజంలో మహిళల పాత్ర ఏంటో చూద్దాం. ఒక కుటుంబం దగ్గర్నుంచి ఒక దేశం వరకు వాళ్ల పాత్ర లేకుండా ఒక్కటైనా ముందుకు వెళ్తుందా? ప్రతి రంగంలో వాళ్ల సేవలు ఎంత కీలకమో అర్థం చేసుకుందాం. మన జీవితాన్ని పునాది నుంచి చూస్తే, అమ్మగా ప్రేమతో పెంచుతుంది, గురువుగా జ్ఞానాన్ని పంచుతుంది, డాక్టర్గా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఒక నాయకురాలిగా దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ పాత్రలు లేని సమాజాన్ని మనం ఊహించలేం కూడా. ఒకప్పుడు మహిళలు అంటే కొన్ని పనులకే పరిమితం అనేవాళ్లు. కాని ఇప్పుడు ఆ సరిహద్దులన్నీ చెరిగిపోయాయి. ఇక్కడ చూస్తున్నట్టు ఎడ్యుకేషన్, సైన్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్, బిజినెస్ ఇలా అక్షరాల ప్రతి రంగంలోనూ వాళ్ల టాలెంట్ ఏంటో చూపిస్తున్నారు. మరి ఎంతలా కష్టపడుతున్న వాళ్లని, వాళ్ల శక్తిని మనం ఎలా గౌరవిస్తున్నాం, ఎలా వాళ్లని గుర్తిస్తున్నాం? ఆ గుర్తింపు వాళ్లకి ఇంకా ఎంత స్ఫూర్తినిస్తోందో చూద్దాం. మహిళల కృషిని గుర్తించటానికి చాలా మార్గాలున్నాయి. పెద్ద పెద్ద మీటింగ్సు, అవార్డ్ ఫంక్షన్లు ఒకవైపు, స్కూల్లో, కాలేజీలో, ఆఫీసుల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఇంకోవైపు. వీటన్నింటికంటే ముఖ్యంగా మన ఇంట్లో అమ్మకి, అక్కకి, భార్యకి ఒక చిన్న థ్యాంక్స్ చెప్పడం కూడా ఈ వేడుకలో భాగమే. రైట్, ఇక్కడే మనం ఈరోజు యొక్క అసలైన సందేశాన్ని పట్టుకోవాలి. మహిళల అభివృద్ధి కేవలం వాళ్ల బాధ్యతే కాదు, అది మనందరి ఉమ్మడి బాధ్యత. ఎందుకంటే ఒక సమాజం ఎంత ముందుకెళ్ళింది అనేది ఆ సమాజంలో మహిళలు ఎంత ముందుకెళ్లారో అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ బాధ్యతకి అంతటికీ పునాది ఒక్కటే, అదే మహిళాశక్తి. ఇదేదో పదం కాదు, సమాజాన్ని మార్చగల వాళ్లలోని బలానికి, సామర్థ్యానికి ఇదొక సింబల్. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన ముందు రెండే దారులు ఉన్నాయి. మహిళల అభివృద్ధి లేకుండా ఉంటే సమాజం అక్కడికక్కడే ఆగిపోతుంది. అదే మహిళల అభివృద్ధికి తోడ్పడితేనే ఒక సమాజం, ఒక దేశం నిజమైన అభివృద్ధిని చూస్తుంది. సో చాయిస్ చాలా క్లియర్గా ఉంది. కాబట్టి మనందరి కర్తవ్యమేంటి? సింపుల్గా చెప్పాలంటే 3 విషయాలు. మొదటిది మహిళలను గౌరవించడం, రెండవది వాళ్ల హక్కులను కాపాడడం, ఇక మూడవది చాలా ముఖ్యమైనది, వాళ్లకి సమాన అవకాశాలు కల్పించడం. ఈ బాధ్యత ఎవరో ఒక్కరిదో కాదు, మనలో ప్రతి ఒక్కరిది. చివరిగా ఒక్క మాట, ఈ దినోత్సవం అంటే గతాన్ని గుర్తు చేసుకోవడమే కాదు, భవిష్యత్తుని నిర్మించుకోవడం కూడా. ఈ ఒక్కరోజు వేడుకతో ఆగిపోకుండా ప్రతిరోజూ మహిళలను గౌరవిస్తూ వాళ్ల ఎదుగుదలకు సపోర్ట్ చేస్తూ ఈ ప్రశ్నను మనల్ని మనం వేసుకుందాం. మహిళలు స్వేచ్ఛగా, ఎలాంటి భయం లేకుండా ఎదిగే సమాజాన్ని మనందరం కలిసి ఎలా నిర్మించగలం? ఒక్కసారి ఆలోచించండి.